శ్రీశ్రవణి ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. 'సప్త చిరంజీవులు' అన్న శీర్షికలో ఈరోజు మనం చెప్పుకోబోయేదేంటంటే, అది ఒక మహత్తర విశ్వానుభూతి. అది ఒక విచిత్ర గాథ. చాలా కాలం క్రిందట జరిగిన బహు ప్రాచీనమైన గాథ. అది ఒక అపూర్వ వ్యక్తి గాథ. ఆయన వయసెంతో ఎవరికీ ఇతమిద్దంగా తెలీదు. బహుశా కొన్ని వందల సంవత్సరాలయ్యుండొచ్చు. వందలా అని ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎందుకంటే, ఇలాంటి వాళ్ళు ఇంకా ఇప్పటికీ హిమాలయ పర్వతాల్లోని గుహల్లో 200, 150 సంవత్సరాల వాళ్ళు కూడాను మనకి తారసపడుతూ ఉంటారు. ఈయన కూడా అలాంటి వాడేనేమో! ఈయన రూపం కూడా ఎంతో వింతగా ఉంటుంది. తెల్లగా హిమాలయ పర్వత శిఖరాల్లాగా నెరిసిన తల, నీరెండలో వెండిలా తళతళ మెరిసే కనుబొమ్మలు, అతనికంటే తెల్లగా పట్టువలె హిమశృంగాలపైన తేలే మేఘాల్లాగా పైపైకి పెరిగిన జడలు, పొడగాటి మంట కొసలాగా వ్యాపించిన గడ్డం. ఆయన నుదురు మీద ముడతలు చూస్తే పర్వతాల్లో ప్రవహించే నది పాయల్లాగా, జాళ్లుగా అల్లుకున్న రేఖల్లాగా, అతి ప్రాచీనమైన ఆయన వయస్సు కొట్టొచ్చినట్టుగా ప్రతిబింబించేలాగా చేస్తున్నాయి. ఈయనకు అనేక మహిమలు, శక్తులు, సిద్ధులు తపోయోగం వల్ల కోరకుండానే లభించాయని అంటుంటారు. ఎందుకంటే ఈయనను ఎంతోమంది ఒకేసారి అనేక ప్రదేశాల్లో చూశారు. ఎక్కడ పడితే అక్కడ సిద్ధపురుషులకు మళ్ళీ ప్రత్యక్షం కాగల మనోగమన సిద్ధి ఆయనకుందని ప్రతీతి. మంత్రశాస్త్రం, జ్యోతిష్యము, వైద్యము, యోగశాస్త్రాల్లో ఆయనకెంతో తెలుసు. ఆయన విజ్ఞానం అగాధం, అపారం. అలా చూస్తే అన్ని విధాలా ఆయనొక అపూర్వ వ్యక్తి, అసాధారణ పురుషుడు. మనిషిగా తన జీవితంలో ఏదైనా అపురూపమైన విజయాన్ని సాధించాలని, ఎప్పుడూ ఎవ్వరూ సాధించలేని పనిచేసి మానవ చరిత్రలోనే ధృవతారగా నిలిచిపోవాలని, ఒక మహత్తరమైన ఉపకారం మానవులకిచ్చే కార్యక్రమంగా దాన్ని సాధించాలని ఆయనకి దృఢమైన కోరిక కలిగింది. ఒక్క మహాసంకల్పం అది. అంతే. ఆ సంకల్పంతోటి ఆయన తన గమ్యాన్ని సాధించేందుకు అన్వేషణ ప్రారంభించాడు. నదులు, అరణ్యాలు, పట్టణాలు, పల్లెలు, నగరాలు దాటి అలా నడిచిపోతున్నాడు. పర్వతాల్ని అధిరోహిస్తూ, ఒక్కొక్కదాన్ని అధిరోహిస్తూ గంగను సమీపించాడు. హిమాలయ పీఠభూమిని చేరి ఉత్తర దిక్కుగా ఇంకా ప్రయాణం సాగించాడు. క్రమక్రమంగా పచ్చని అడవుల్లో ప్రవేశించి చల్లని మంచు కరిగిన నీళ్లతోటి ప్రవహించే జలపాతాలతోటి నిండిన అడవుల మధ్య పారే పుణ్య నదులలో స్నానం చేస్తూ హిమవత్ పర్వత సానుల్ని ఎక్కి అలా పైకి పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా ఎక్కుతూ ఎత్తైన మంచుతో కప్పబడిన పర్వత శిఖరాల మధ్య ఉన్న ఒక గుహని సమీపించాడు ఆయన. అక్కడ ఆసీనుడయ్యాడు. ఆ తర్వాత ఆయన ఆహారాన్ని విసర్జించాడు. పవిత్ర గంగా ప్రవాహంలో స్నానం చేస్తూ శుచి అయి ఆ గంగాజలమే త్రాగుతూ శరీరాన్ని మలినరహితంగా పవిత్రంగా పరిశుద్ధి చేయసాగాడు. క్రమంగా జలం కూడా విసర్జించి ప్రాణాయామంతో తన శ్వాసను కూడా బంధించి యోగ సమాధి సిద్ధుడయ్యాడు. ఆ యోగి ఇలా గుహలో సమాధిలో ఉండి తపస్సు చేయడం కేవలం తన స్వార్థం కోసం కాదు, సిద్ధుల కోసం, అంతకంటే కాదు, శక్తులు సంపాదించడం కోసమూ కాదు. మరి దేనికింత తీవ్ర తపస్సు? అంతటి కఠిన సాధన ఎందుకు? ఏం సాధించాలని? మానవాళికి ఇంతవరకు ఎవ్వరూ చెయ్యలేనటువంటి గట్టి మేలు కలిగించాలని ఒక మహత్తర కార్యక్రమంతోటి ఆయన ఈ సాధనకు ఉపక్రమించాడు. అదేమిటో మరి? విశ్వాన్వేషణ. ఈ జగత్తు ఎలా పుట్టింది? ఈ మానవుణ్ణి సృష్టించిందెవరు? ఈ శరీర నిర్మాణము, మెదడు, మనస్సు గర్భంలో ఉన్న శిశువుకి కూడా తెలియకుండా ఈ అంతటిని ఏ శక్తి నిర్మిస్తోంది? పుట్టబోయే పిల్ల కోసం ముందుగానే తల్లికి పాలు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? తల్లి కాదు కదా! తల్లి నిమిత్త మాత్రురాలు. తండ్రి అంతే. వాళ్ళిద్దరినీ పనిముట్లుగా ఉపయోగించే ఏ శక్తి ఈ మానవ శరీరాలను కోటానుకోట్లుగా ఇలా తయారు చేస్తోంది? ఈ సృష్టి చేసే శక్తి ఏంటి? ఈ కనబడే ప్రపంచాన్ని, అలాగే భూగోళము, సూర్యుడు, చంద్రుడు, నదులు, సముద్రాలు, కడుపులో పెరిగే పిండాండాలు అన్నీ పుట్టించిన శక్తి ఏంటి? విశాల విశ్వంలో ఏర్పడే బ్రహ్మాండం ఈ రెండు ఒకటేనా? ఈ రెండిటి వెనుక ఉండి నిర్వహించేది వేరే ఒక అజ్ఞాత హస్తం ఏదైనా ఉందా? అయితే ఈ సృష్టి వెనకాల దాగి ఉన్న అంతరార్థం ఏమిటి? పైకి కనిపించే ప్రకృతి వెనుకున్న చైతన్యం అంతటా విశ్వం వెనుక దాగి ఉన్న విశ్వ మేధస్సు ఎవరు? ఈ విశాల విశ్వాంతరంలో దాగి ఉన్న ఒక సంకల్పం ఏమిటి?
ఏ పదార్థం నిర్వహిస్తోంది? ఇది కేవలం ఒక శక్తి మాత్రమేనా? తెలివి కూడా ఉందా? దీన్ని తెలుసుకునేదెలాగా? అంతేకాకుండా ఈ ప్రపంచంలో అనేక మంది కష్టనష్టాలు పడుతున్నారు. కొందరు దారిద్ర్యంతోటి, కొందరు రోగాలతోటి, మరికొందరు అవిటితనంతోటి ఇలా అనేక రకాల బాధలు అనుభవిస్తున్నారు. అవి కాకుండా ఆశలు పెంచుకొని, గొంతెమ్మ కోరికలతోటి జీవితాన్ని విషమయం చేసుకొని, మనిషిని మనిషి మోసం చేస్తూ, సోదరుణ్ణి సోదరుడే కబళిస్తూ, ఇలా తమ బ్రతుకే నరకం చేసుకుంటూ, ఒకనాటి నందనవనం లాంటి ఈ భూమిని ఈనాడు భయంకర నరకంగా, తన బ్రతుకునే చీకటిగా ఎందుకు చేసుకుంటున్నాడు ఈ మానవుడు? ఇందులోంచి మానవజాతి బయటపడేదెలాగా? తాను నిర్మించిన దుష్ట ఆలోచనల, స్వార్థాల, అనుమానాల, భయాల, చెడు పనుల విషవలయంలో, ఆశల వలలో చిక్కిన ఎలుకల మందలాగా చిక్కి గిలగిలా కొట్టుకుంటున్న ఈ మానవ జాతిని అందులోంచి బయటపడేసే తారక మంత్రం ఏమిటి? సుఖ సంతోషాలు, ఆనందంతో పాటు మానవ జాతి ఇరుక్కుపోయిన ఈ దానవత్వపు ఊబిలోంచి మళ్ళీ మానవత్వంలోకి కాదు, దైవత్వంలోకి తిరిగి తనను తాను మనిషి ఉద్ధరించుకోవాలంటే మార్గం ఏమిటి? అనే నిగూఢ రహస్యాన్ని భేదించారని, తాను గాఢంగా ప్రేమించే ఈ తోటి మనుషుల కోసం ఆచంద్రార్కం నిలిచిపోయే ఒక వెలుగు దివ్యను మానవుని గుండెల్లో వెలిగించాలని ఆయన కోరుకున్నాడు. అందుకే ముందుగా తానే ఈ సృష్టి వెనుకున్న మహారహస్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఈ గుహలోని సాధన అంతా చేస్తున్నాడు. అంతేకాని సిద్ధుల కోసమో, స్వార్థపూరితమైన శక్తుల కోసమో, ధనం కోసమో, అధికారం కోసమో, లేక వాటితో జీవితం పాడు చేసుకోవడం కోసమో కాదు. అందుకే ఆయనది ఒక అపూర్వమైన ధ్యేయం. అది ఒక తిరుగులేని ప్రయాణం. అయితే ఆ ప్రయాణ పర్యవసానం ఏమిటి? చివరికి ఏం జరిగింది? ఇది చూడాలంటే మనం కూడా ఆయన అనుభవంలోకి వెళ్లి చూడాల్సిందే. ఆ మహాపురుషుడు ఇలా క్రమక్రమంగా తన మనస్సును అంతర్ముఖం చేశాడు. బయట అనేక విషయాలపై తిరిగే మనస్సును ఏకాగ్రం చేసి, ఒక విషయం మీదే అనుసంధించాడు. ఆహారం విసర్జించాడు. చివరికి నీరు కూడా తాగడం మానేశాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు క్రమంగా బంధింపబడ్డాయి. మనస్సు వశమైపోయింది. ప్రాణం కూడా శరీరంలోని అవయవాల్లోంచి హృదయంలోకి చేరుకుంది. ఇలాగా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ ఏకస్థమై మనస్సులోకే ప్రవేశించాయి. అనేక బయట విషయాలపై నిలిచి ఆలోచించే మనస్సును మనస్సుతోనే బంధించి, మనస్సుతో మనస్సును ధ్యానించసాగాడు. క్రమేపీ ధ్యానం ఆధ్యానంలోకి, ధారణ ధారణంలోంచి సమాధి, ఇలా ఒక్కొక్క మెట్టే పైకెక్కింది ఆయన మనస్సు. మూతపడి ఉన్న అంధకారమైన చీకటి కొట్టులాగా ఇంద్రియాలన్నీ కీటకాలున్న ఈ శరీరంలోనే ఎప్పుడూ బంధింపబడి ఉన్న ఆ మనస్సు ఒక్కసారిగా ఈ జైల్లోంచి విడుదలైంది. అంటే ఏకస్థమై శరీరంలో నేనే శరీరం అనే భావంతో ఉండే మనస్సు విడిపడిపోయి, విస్తరించి ఒక విశ్వ ఆత్మగా రూపొందింది. ఒక్కసారిగా అనిర్వచనీయమైన ఒక విశ్వానుభూతిలోకి ఆయన అంతరాత్మ వ్యాప్తి చెందింది. గిన్నెల్లో ఉన్న నీరు గిన్నంతా ఆక్రమించుకుని ఉండి, తిరిగి అదే నీరు ఆవిరైనప్పుడు ఏ విధంగా ప్రపంచం అంతా వ్యాప్తిస్తుందో, అదే విధంగా ఆయన యొక్క అంతఃకరణ కూడా, ఆయన ఆలోచన, ఆయన వ్యక్తిత్వం అంతటితో సహా శరీరావధులన్నింటినీ దాటి నీటి ఆవిరి ఎలాగైతే వ్యాపించి సర్వత్రా విస్తరించి జగత్తంతటా కూడా వ్యాపించి తానే జగత్తు అనే అనుభూతిని పొందింది. శరీరపు పరిధుల్ని దాటి మనసు క్రమంగా ఇలా పంచభూతాల్ని అతిక్రమించి ఈ భూగోళం పైన వ్యాపించింది. ఆ తర్వాత గ్రహ నక్షత్ర మండలాలన్నింటినీ దాటి ఈ యావత్ విశ్వాన్ని తానే అయి వ్యాపించసాగింది. క్రమక్రమంగా నేనే శరీరము, నేనే మనస్సు అనే భావాలు ఒక్కొక్కటి విడిపోయి, నేనే ఈ ఆకాశం అనే భావం కలగసాగింది. ఇలా తానే సర్వస్వము అయిన అనుభవంలో కలిగిన విశ్వాత్మతోటి తాను ఐక్యభావాన్ని పొందాడు. విశ్వమంతా తానే అయినట్టు ఒక అపూర్వ అనుభూతిని ఆయన పొందాడు. ఆయన పొందాడు అనడం కూడా నిజం కాదేమో. ఎందుకంటే ఆ అమృత అనుభవాన్ని నేను పొందుతున్నాను అనే స్పృహ కూడా ఆయనకి లేదు. ఇది శరీరంలో ఉండి మామూలుగా ఆలోచించే పరిమితమైన మనస్సు కలిగి జీవత్వంలో ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. అంతేకాని ప్రపంచమంతా వ్యాపించిన మనస్సుకు తాను ఒక శరీరంలో ఉన్నట్టు గాని, తాను ఒక వ్యక్తిగా గాని, ఒక కాలంతో ఒక ప్రదేశంలో ఉన్నానని గాని గుర్తుకే రాదు. అంతకు పూర్వం ఈ శరీరంలో ఉన్న తాను ఇప్పుడు సర్వత్రా వ్యాపించి
తన లోపలే ఏదో ఎక్కడో ఒక మూల ఈ శరీరం ఉన్నట్టు, అదే శరీరంలో ఆత్మ ఉండడం కాదు, ఆత్మలోనే శరీరం సంచరిస్తున్నట్లుగా ఒక అపూర్వ అనుభూతి ఆయన పొందసాగారు. క్రమేపీ ఆకాశాన్ని, అనంతమైన విశ్వాన్ని, కాలం యొక్క పరిధిని ఒక్కొక్కటి అధిగమించి కాలంలో వెనక్కి దూసుకుపోయాడు. శరవేగంతో వెనక్కి ప్రయాణిస్తున్న ఆయన మనస్సు, ఆయన అంతరాత్మకు గడిచిన సృష్టి కథ యావత్తూ తెరపై చలనచిత్రంలాగా విస్పష్టంగా కనిపించసాగింది. కనిపించడం అంటే కంటికి కనిపించడం కాదు. కనబడుతున్న వస్తువు తానే అయి చూసే అపూర్వమైన అనుభూతి సాక్షాత్తు ద్రష్టగా ప్రత్యక్షంగా సృష్టి రహస్యాన్ని, సృష్టి క్రమాన్ని అన్నీ ఏకస్థితిలో దర్శించి సృష్టి రహస్యాన్ని భేదించే స్వానుభవం ఒక అనుభూతి. మెరుపు మెరిసినట్టుగానే సూర్యరశ్మిలాగా సహస్ర సూర్యుల వెలుగుతో భాసించింది. ఆ వెలుగు తానే అయి చూశాడు. చూసింది ఆత్మతో సందర్శించాడు. దర్శించింది అనుభవించాడు. అది సర్వము తానే అయిన అపూర్వ అనుభూతి. అంటే ఎలాంటిదో సృష్టి తమస్సు, సూర్యగోళాల ఉత్పత్తి, బ్రహ్మగోళం, కాలం పుట్టుక, కర్మ ఏర్పాటు, గ్రహాల సృష్టి, సృష్టి ప్రళయాలు, దృశ్యమే తానైన సమాధి స్థితి. ఈ స్థితికి వెళ్ళిన ఆయనకి అమలమైన అంతఃకరణంతో ఒకనాడు ఆనందంగా జీవించిన మానవజాతి క్రమక్రమంగా అధఃపతనమవుతూ స్వార్థంతోటి, అసూయతోటి, కపటంతోటి, ద్వేషాలతోటి, యుద్ధాలతోటి ఒకరినొకరు హింసించుకుంటూ, ఒకరినొకరు బాధించుకుంటూ ఈ భూగోళాన్నే నరకంగా మార్చేసిన ఘోరమైన ఈనాటి స్థితికి కారణం ఈ కాలంలో మానవుల ధర్మ విచ్చిత్త వల్లనే. మంచితనం మనిషిలో నశించడమే భూమిలో ధర్మం నశించడం అంటే అని అవగతం కాసాగింది. ఇదంతా దర్శించే ఆయనకు ఏనాడైతే భూమి మీద మానవుల్లో మంచి అనేది లేకుండా పోయిందో ఆనాడే జీవితంలో సుఖశాంతులనేవి నిష్క్రమించాయి. ధర్మమే అన్నిటికీ మూలం అన్న సత్యాన్ని నిరూపించే భయంకర గాథ, మానవజాతి ఇన్నాళ్లుగా అనుభవిస్తున్న కన్నీటి బాధ, ఇదే చరిత్ర నేర్పే గుణపాఠం, ఇదే పురాణం. అందులో మళ్ళీ అడుగడుగున చీకట్లోని నక్షత్రాల్లాగా అజ్ఞానంతో నిండిన మానవ సమాజంలో మంచిని, ప్రేమని, సత్యాన్ని, ధర్మాన్ని వెలిగించే దీప కళికల్లాగా అక్కడక్కడా జన్మించే అవతార పురుషులు, మహర్షులు, అహింసా మూర్తులు, వీళ్ళందరి అవతారం ఈ సత్యాన్ని గ్రహించి మానవ జాతిని తిరిగి వెలుగుబాటులోకి నడిపించడానికి ప్రయత్నించే దివ్య పురుషుల గాథలు. ఇలా అన్ని క్రమంగా ఒక మహత్తర సమాధిలో అంతా ఒక దివ్య చరిత్రగా ఆయన దర్శించారు. అది విశ్వం గాథ, యావత్ సృష్టి కథ. ఇలాగా ఒక సృష్టించి ఒక ప్రళయం దాకా జరిగే కథ యావత్తు ఒక చక్రంగా తిరుగుతోంది. దీన్నే కల్పం అంటారు. తర్వాత వచ్చేది ప్రళయం. భూకంపాలు, అగ్నిపర్వతాలు, అపార జననష్టం కలిగించే వాతావరణాలు, భూగోళం తిరిగే పరిధిలో గల్లంతులు, గ్రహాలు ఒకదాన్నొకటి ఢీకొండం, భగ్గున మండిపోతున్న అగ్నిజ్వాలలు, తిరిగి మళ్ళీ సృష్టి, మళ్ళీ ప్రళయం, మహాప్రళయం. ఇలా అనంతంగా కాలచక్రంలో పరిభ్రమించే సృష్టి వసంతం, ప్రళయం వేసవి. వానాకాలంలోని పచ్చని వరి పొలాల్లాగా సృష్టి భూమి మీద కళకళలాడుతూ వ్యాపిస్తుంది. మళ్ళీ శిశిరకాలంలో ఆకులు రాలినట్టుగా జనం రాలిపోయే ప్రళయం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఋతువుల్లాగా అనేక రకాల సృష్టులు, అనేక కల్పాల గాథలు, వేరువేరు ప్రళయాల్లోని వైవిధ్యం ఇలానే చక్రాకారంగా తిరుగుతోంది. ఈ కథ యావత్తు అతి విపులంగా, స్పష్టంగా, ప్రత్యక్షంగా దర్శించాడు ఆయన. ప్రళయాలకు చివర వచ్చే మహాప్రళయాన్ని కూడా. మహాప్రళయంలో పంచభూతాలు, అణువులు, పరమాణువులు కూడా నశించి అంతా శుద్ధ ఆకాశతత్వంలోకి అయిపోతుంది. ఆ ఆకాశం బ్రహ్మ మనస్సులో లయించిపోయి అది మహత్తవుతుంది. అది భగవత్ వస్తువుగా లయమై చివరికి బ్రహ్మదేవుడు నారాయణుడిలోకి లయించి ఆయన యోగ సమాధిలో అంతర్ముఖుడై ఆత్మారాముడుగా నిలిచిపోతున్నాడు. ఇప్పుడు ఏకవస్తువు, ఏకో విష్ణుర్ మహద్భూతం అన్నది మిగులుతోంది. దీని కూడా వ్యాసమహర్షి భారతంలో యహ పురా ప్రళయే ప్రాప్తే నష్టే స్థావర జంగమే ఏకస్థిష్టతి విశ్వాత్మ అంటూ వర్ణించాడు. ఇలాంటి బ్రహ్మకల్పాలు 36 వర్ణించాడు. తాను దర్శించిన ఈ సృష్టి రహస్యాన్ని మానవ జాతికి అందించే అమరవాణిని ఆచంద్రార్కంగా మనకు వదిలి కాలంలో నడిచిపోయిన ఆయన అడుగుజాడలే మానవ జాతి గుండెల మీద ముద్రించాడు శాశ్వతంగా. ఆయనే వ్యాసమహర్షి. ఆయన అపూర్వ యోగ సమాధిలో దర్శించిన ఈ మహా అనుభూతిని తిరిగి ఎలాగ మానవాళికి మళ్ళీ అందించాడో
అంత పెద్ద కథ. అది మనం చెప్పుకుందాం. ఈరోజు వ్యాస పూర్ణిమ సందర్భంగా ఆయన కథని మనం మొదలుపెట్టుకుంటూ, ఆయనని ప్రార్థిస్తూ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పులారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः. రేపటి నుంచి ఆయన జీవిత చరిత్ర మొత్తం అంతాను వీలైనంత వరకు 2-3 పుస్తకాలను రిఫర్ చేస్తూ మనం చెప్పుకుందాం. అందులో ఈరోజు ఈ చదివిన మొత్తం అంతా కూడా డాక్టర్ ఎక్కిరాల వేదవ్యాస్ గారిది. ఆ మహానుభావుడు 1934 ఆగస్టు 13వ తేదీన జన్మించారు. ఆ తర్వాత ఆయన ఐఏఎస్ పదవిని చేపట్టారు. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని సృష్టించారు. 150కి పైగా తెలుగులో, ఇంగ్లీష్లో అనేక పరిశోధన గ్రంథాలు వీరు రాశారు. వీరి జీవితాశయం యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్. భారతదేశంలో మన సనాతన ధర్మం ప్రతి ఒక్క విద్యార్థి అర్థంతో సహా విద్యాభ్యాసంలో భాగంగా నేర్చుకోవాలని, భారతదేశ ఔన్నత్యాన్ని తిరిగి నిలబెట్టాలని, తద్వారా దేశంలో ధర్మపరులు, సంస్కారవంతులు మిగలాలని ఆయన ఆశించి 2007లో భగవదైక్యం పొందారు. అలాంటి మహానుభావుడు ద్వారా రచించిన పుస్తకంలోంచి మొదటి వాక్యాలన్నీ తీసుకోవడం జరిగింది. ఆయనకి మరొకసారి నమస్కారం చేసుకుంటూ మనం రేపటి నుంచి వేదవ్యాసుడి యొక్క జననం గురించి, వాటి గురించి తెలుసుకుంటూ ముందుకెళ్దాం. అంతవరకు సెలవు.